ప్లస్ సెక్యూరిటీ హక్కు కాదా? మీకు ఇష్టమైనప్పుడు ఉంచేసి తర్వాత తీసేస్తారా? ఒకవేళ నాకు సెక్యూరిటీ ఉంటే నా కారు కింద మనుషులు పడేవాళ్ళ, పడి చచ్చిపోయేవాళ్ళ అని. అంటే ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థమవుతుందా మీకు? ఈ క్వశ్చన్ తాలూకా దీని రూట్ ఎక్కడికి వెళ్తుందో అర్థమవుతుందా? ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మా మిత్రులు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా నాగార్జున గారికి, ఏబిఎన్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్కారం అండి. మీరు చెప్పింది చాలా కరెక్టే. ఎందుకంటే ఆయన ఏమీ తెలియని అమాయకుడిలాగా, ఒక చిన్న పిల్లాడిలాగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఏదో ఆయన 5 ఏళ్ళు ఏమీ చేయలే అసలు. పాపం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు. ఎందుకంటే అసలు ఎంత ఇదంటే, నన్ను ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, నా పర్యటన ఎందుకు అడ్డుకుంటున్నారు? గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా నేను అడ్డుకున్నానా? ఆహాహాహాహా, అసలు ఏమి నాటకం, ఏమిది, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు. 5 సంవత్సరాల్లో అసలు వాళ్ళకి ఏమి తెలీదు, ప్రజలకు కూడా గుర్తులేదు అనుకుంటామన్నారు. వాడు ఒక్కటే ఋషి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మొదలు పెట్టాడు. ఫస్ట్ పరమరిశులు వంశీ దగ్గరికి వెళ్ళాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు, నందిగామ సురేష్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జైలు యాత్రకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాడు, చూసుకున్నాడు, వచ్చాడు. మేము కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు, వాళ్ళు కూడా ఒక పద్ధతికి వెళ్ళారు, వచ్చారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ రోజున అది వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి ఆయన మొదలెట్టాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా పరిపాలన సాగుతా ఉంటే, ఎన్డీఏ పాలన సాగుతుంటే వాళ్ళ కళ్ళు కుట్టుతా ఉన్నాయి. గుంటూరు ఓదార్పు యాత్ర చేశారు. ఏం చేశారంటే అక్కడ మిర్చి యార్డులో బస్తాలు ఎత్తేశారు. ఆ తర్వాత అన్నమయ్య జిల్లాకి వెళ్ళారు. హెలికాప్టర్ మీద కూడా దాడి చేయించుకున్నారు ఆయనే. అక్కడ ఏదేదో హంగామా చేసి వచ్చారు ఆ జిల్లాకి వెళ్ళి. అదే ప్రకాశం జిల్లా పొదినెళ్తే ఆ పొగాకు బెళ్ళని తొక్కేసి ఎత్తుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన చేసింది ఏంటంటే, వాళ్ళ పల్నాడు జిల్లాలో ఒక దళిత వ్యక్తిని చనిపోవటంతో పాటు మీరు చెప్పినట్టు మరొక 2 వ్యక్తులు చనిపోయారు. పాపం మధు అన్న కుర్రాడు 22 ఏళ్ళు చిన్న పిల్లాడు అండి, చనిపోయాడు. ఈ సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి మనం ఆలోచిద్దామండి. అమ్మటి రాంబాబు గారు ఎన్ని మాటలు మాట్లాడారంటే, బారికేళ్లు తల్లేశారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, పోలీసులు సరిగ్గా ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడి యువకులు కూడా దాడి చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చాలా ఖచ్చితంగా మొన్న వెళ్ళి ఎక్కడికైతే మరి సత్యనపల్లి దగ్గరికి వెళ్ళినటువంటి రెంటపాళ కాదు గురుమూర్తి గారు, ఇప్పుడు కాదు విధ్వంసరచనంతా వాళ్ళు చేసి తిరిగి ఎదురుదాడి ఏంటంటున్నా? అదేనండి. పోలీసులు కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇదిగోండి, ఈ గ్రామం చిన్నదే, మీరు 10 మీటర్ రోడ్డు కూడా లేదు అక్కడ, మీరు 100 మంది రావాలంటే 1000 మందిని తీసుకొచ్చి తావు కారణం ఆయనయ్యాడు. ఇవాళ అమాయకంగా మాట్లాడతారు ఏంటంటే, నాకు తెలియక, అసలు మాకేం తెలియదు అన్నట్టుగా. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఆనాడు జూన్ లో మరి ఏదైతే గుంటూరు జిల్లా ఆత్మకూరు ఉందో, ఆత్మకూరులో ఉన్నటువంటి ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళని దాడులు చేసి గుంటూరు పారిపోయేటట్టు చేస్తే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించి చలో ఆత్మకూరు వెళ్తానంటే ఎందుకు వెళ్ళనివ్వలేదండి? ఆయన ఇంటికి తాళ్లు కట్టారు, ఆయన ఇంటికి తాళం వేశారు. అంటే ఆ రోజు మరి ఆ విధంగా ఎందుకు చేశారు? ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. విశాఖపట్నం ఆ రోజు మనం ఎయిర్పోర్ట్ లో చూసామంటే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో వెళ్తే ఎంతసేపు కూర్చోబెట్టారండి ఆయన్ని. తిరుపతి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే రేణిగుంటలో 8 గంటల పాటు కూర్చోబెట్టారు రుచి గారు. అంతేకాదు ఇవన్నీ ఒకటి గురుమూర్తి గారు, ఇవన్నీ మీకు గుర్తున్నాయి, నాకు గుర్తున్నాయి, రాష్ట్ర ప్రజలకు గుర్తున్నాయి. కానీ మాజీ ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన చాలా సెలెక్టివ్ మెమరీ ఉంటుంది. ఆయనకి ఏం కావాలో అదే గుర్తుపెట్టుకుంటాడు, మిగతా అన్ని మర్చిపోతాడు ఆయన చాలా కన్వీనియంట్ గా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఋషి గారు, అదే అసలు మర్చిపోయి ఆయన అమాయకంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇది ఎవరికి తెలీదా? మొదటి రోజే వచ్చి కలెక్టర్ల మీటింగ్ పెట్టి, ఐపీఎస్ మీటింగ్ పెట్టి ప్రజాభూమికి కూల్చడం తెలీదా? నువ్వు వచ్చిన మొదటి రోజే నెలాఖరికి, జూన్ లో వచ్చిన నెలాఖరికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో అదంతా కుదించిన మాట ఆనాడు వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడుకి 97 మంది సెక్యూరిటీ ఉంటే 4 చేశారు. అదేవిధంగా 2 చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు తీశారు, అదేవిధంగా జామర్లు తీశారు, సెక్యూరిటీ వాహనాలు తీశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సత్యమైన మౌనమ్మ గారికి కానీ, లోకేష్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ తీసేశారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ తీశారు. ఏమండి, ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా
ఎప్పుడైనా మీరు చూశారండి పార్టీ కార్యాలయం మీద ఈయన కాదంటే దాడి చేయించింది, దాడి చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. ఒకడు జాతీయ కార్యాలయం మీద దాడి చేస్తే ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, ఇంకొకడు గుడివాడ దాడి చేస్తే ఆయనకి మంత్రి ఇచ్చాడు. ఇవన్నీ చూసి అసలు నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే నాకు ఇంకా ప్రమోషన్ చెప్పి జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు సెక్యూరిటీ ఏమైపోయిందండి, పోలీసులు ఏమైపోయారండి, కరెక్టే. పోలీసులు ఏమైపోయారండి, అతను మంత్రి ఇచ్చాడండి, ఏం మెసేజ్ ఇచ్చాడండి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు, రుచి గారు ఈ రాష్ట్రంలోనంట ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా వీళ్ళు బాగా త్యాగ పురుషులు, స్వతంత్రం తెచ్చారు, ఎందుకంటే కుటుంబాన్ని బాగా చూశాడు, బ్రహ్మాండమైనగా చేశారు కదా పరిపాలన. ఎప్పుడైనా అధికారం వస్తుంట మేమంటే ఒక్కటి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటే, సిగ్గు చేరం లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి మనిషికి. ఎన్ని కార్యక్రమాలు ఈ రోజున ఏమన్నా పెన్షన్ 1000 రూపాయలు వచ్చిన రోజునే పెంచామండి, 5 రోజులు అంటే వీళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ అదే విధంగా మహిళలకు ఏదైతే ఇచ్చామో తల్లికి వందనం చేశాం, అదే విధంగా ఏదైతే వాళ్ళకి దీపం పథకం ఉందో అది పూర్తి చేశాం, అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాం, ఇవాళ రేపు రైతులకు కూడా సకారం చేయబోతున్నాం. అంటే మీరు మాట్లాడదాం గురుమూర్తి గారు. అంటే ఒకవైపు ఏంటంటే నేను సుపరిపాలన ఒకటి పెట్టారు గతంలో,